హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి పదవీ విరమణపై కొత్త జీవో మరో 5 సంవత్సరాలు పొడిగిస్తారా? సో ఉద్యోగులను వెంటాడుతున్న పదవీ విరమణ. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో యాక్చువల్గా 62 సంవత్సరాల వయసు వచ్చాక రిటైర్మెంట్ అని చెప్పేసి కొత్త జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించి. అయితే వారందరూ కూడా మరొక 5 సంవత్సరాలు పొడిగించాలి అని చెప్పేసి అంటున్నారు. సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. డాక్టర్లకు 70 సంవత్సరాలు, మాకు 62. ఇదేం న్యాయం? కాంట్రాక్ట్ ఉద్యోగులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వర్తింపజేస్తూ జీవో జారీ చేయడం జరిగింది. మరో 3 ఏళ్లు పొడిగించాలని పీడీకి వినతులు. అయితే ఏపీ శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటాడుతున్న పదవి విరమణ భయం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏఆర్టీ సెంటర్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి 70 ఏళ్లకు రిటైర్మెంట్ పొడిగించిన ఏపీ శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 62 ఏళ్లకే ఇళ్లకు పంపేందుకు కసరత్తు అయితే చేస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు 62 ఏళ్లకు పదవీ విరమణ వర్తింపజేస్తూ తాజాగా జీవో జారీ చేసింది. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా భిన్నులయ్యారు. సో డాక్టర్లకు అలా, మాకు ఇలా ఏంటి అని వివక్ష మదనపడుతున్నారు. కనీసం 65 ఏళ్లు వర్తించేలా జీవోను సవరించాలని ఏపీ శాక్స్ పీడీ డాక్టర్ ఏ సిరికి వినతులు సమర్పిస్తున్నారు. అయితే ఏపీ శాక్స్ పరిధిలో వివిధ విభాగాల్లో మొత్తం 1200 మంది గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పనితీరు బాగా మెరుగుపరుచుకొని 7వ స్థానానికి అయితే చేరింది. సో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో తాజాగా వెల్లడించింది. ఇక 2024 ఏప్రిల్ డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును కనబర్చడం ద్వారా 17వ ర్యాంకు నుండి 7వ ర్యాంకుకు చేరింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ లింక్ వర్కర్స్ స్కీమ్ విషయంలో 100% ఫలితాన్ని సాధించడంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల కృషి ఉందనేది కాదనలేని నిజం. ర్యాంకింగ్లో మెరుగైన ఫలితాలను సాధించినకు ప్రశంసలు అందుతున్నాయన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కసారిగా 62 సంవత్సరాలకే రిటైర్మెంట్ అని జీవో విడుదల కావడంతో తలలు పట్టుకుంటున్నారు. అకస్మాత్తుగా జీవో విడుదల చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 90% మందికి పీఎఫ్ అయితే లేదండి. దీంతో ఒట్టి చేతులతోనే ఉసూరమంటూ రిటైర్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక్క ఉద్యోగికి సుమారుగా 34,000 జీతంగా వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని పలువురు బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే రుణాలు ఎలా చెల్లించాలన్న భయం ఉద్యోగులను వెంటాడుతుంది. డాక్టర్లకు 70 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ పొడిగించిన ప్రభుత్వం తమకు